హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. మెట్రోకు అనుమతులు నిధులు ఇచ్చిందే మోదీ అని స్పష్టం చేశారు. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను, 4 సార్లు రైల్వే 3 సార్లు రైల్వే మంత్రిని 5 సార్లు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని కలిసినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రితో కూడా చాలాసార్లు కలిశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఒక మంత్రిని కలవాలంటే మళ్ళీ కిషన్ రెడ్డి గారి సహకారం కావాలా? అంటే మీ లోపాలని మీరు దాచుకోవడానికి కిషన్ రెడ్డి గారు మీరు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఒక మీ మీద ఉన్నటువంటి ఆక్రోశాన్ని, కోపాన్ని దారి మళ్లించే ప్రయత్నంలో ఇవన్నీ కూడా మీ నాటకాలు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా పెద్ద మాటగారిని నేను ఒప్పుకుంటా, దాని విషయంలో డౌట్ లేదు. కానీ ఈ మధ్య మాటగారితో పాటు మీరు అబద్ధాలు కూడా దాంట్లో కూడా ప్రావీణ్యం పొందారు. ఈరోజు మెట్రో వచ్చిందే తెచ్చిందే మేము, మెట్రోకు శాంక్షన్ ఇచ్చిందే మేము, మెట్రో ఇనాగ్రేట్ చేసిందే నరేంద్ర మోదీ, ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఈరోజు ఒప్పుకున్నదే మేము. మీకు చేతగాత కాకపోతే కిషన్ రెడ్డి గారి మీదనో బీజేపీ మీదనో ఎందుకంటే మీరు యొక్క అబండాలు చేస్తారు, అబద్ధాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీకు అనుభవం లేక మీ పొరపాటు వలన ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క మెట్రో రైలు ఆగిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వంగానే, కేంద్ర ప్రభుత్వ మంత్రులు అనగానే కిషన్ రెడ్డి గారు అన్నమాట ఆగలేదు. పైపెచ్చు కిషన్ రెడ్డి గారు ప్రతిసారి తెలంగాణ విషయంలో మేమే అనేక సార్లు బీజేపీ నాయకులం మేము అనేక సార్లు మేము మంత్రులను కలిసాము. తెలంగాణకు ఇది రావాలి, అది కావాలి అడిగాను. కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణకు 13,000 కోట్ల రూపాయలతోని ఈరోజు డెవలప్మెంట్కు ఇచ్చినటువంటి